అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం పరిశుద్ధత. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల మధ్యలో ఉన్న దృష్టాంతాన్ని మనం చదువుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయిను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధత అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు, ఏ విషయాలను బట్టి, ఏ కారణాలను బట్టి ఆయన పరిశుద్ధుడో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఊరికే పరిశుద్ధుడు అని చెప్పుకుంటే సరిపోదు, కానీ ఆ పరిశుద్ధత ఎందుకు, ఏ కారణాల రీత్యా ఆయన పరిశుద్ధుడిగా మనం పిలవచ్చో ఒక్కొక్కటిగా అంశాల వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ధ్యానం చేసుకుంటున్న అంశము పాపమునకు తగిన శిక్ష విధించుటను బట్టి ఆయన తన పరిశుద్ధతను బయలుపరుచుకున్నట్లుగా, తన పరిశుద్ధతను కనపరుచుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పాపము చేసినప్పుడు ఆయన పాపమును ప్రోత్సహించటమో, చూసి చూడనట్టుగా వదిలేయటమో, మన తనాన్ని భేదం చూపించటమో అని చేయకుండా ఎక్కడైతే పాపము విస్తరిస్తూ ఉందో ఆ పాపాన్ని వెంటనే ఆయన ఖండించినట్లుగా, లేదంటే ఆ పాపమునకు ఎవరైతే పాపం చేశారో ఆ పాపానికి తగిన శిక్ష ఆయన విధించినట్లుగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా నాదాబు అబీహేలు యెహోవా తమకు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చి అపవిత్రమైన కార్యాలు చేసి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరేట్లుగా చేసి వాళ్ళు నాదాబు అబీహోలు దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలిగించినప్పుడు దేవుడు వాళ్ళని అగ్ని చేత కాల్చినట్లుగా మనం చూసాం. తర్వాత అంశంలో కూడా మోషే కాలంలో కోరాహు, దాతాను, అబీరాము 250 మందితో కలిసి మోషే మీద తిరుగుబాటు చేసి మేమందరము పరిశుద్ధులమే అని చెప్పుకున్నప్పుడు దేవుడు ఆ 250 మందిని శిక్షించినట్లుగా, కాల్చివేసినట్లుగా, తద్వారా పాపము చేసిన వారిని ఆయన ప్రోత్సహించినట్లుగా మనం చూడం. ఎందుకంటే పాపము చేసిన వారిని ఆయన వెంటనే శిక్ష విధించుట ద్వారా పాపమునకు దేవుని దగ్గర, పరిశుద్ధత దగ్గర పాపమునకు తావు లేదని ఆయన రుజువు చేసినట్లుగా 2 సంఘటనల ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేటి ఉదయకాలం అందు కూడా మరొక ఉదాహరణ. పాపము జరిగినప్పుడు ఆయన ప్రోత్సహించిన వాడు కాదు, పాపము జరిగినప్పుడు ఆయన వెంటనే దాన్ని ఖండించిన వాడు, పాపము చేసిన వారిని ఆయన శిక్షించిన వాడు. తద్వారా ఆయన తన పరిశుద్ధతను కనపరుచుకున్నాడు, తన పరిశుద్ధతను బయలుపరుచుకున్నాడు. అందుచేత ఆయన్ని పరిశుద్ధుడు అని మనం పిలవగలం. ఊరికే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే కారణాలు లేకుండా మనం చెప్పటం అది సమంజసం కాదు. కానీ ఈ కారణాల రీత్యా ఎక్కడైతే పాపం చేశారో అక్కడ వెంటనే ఆయన శిక్ష విధించినట్లుగా ఆయన మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేటి ఉదయకాలం మందు కూడా ఒక దృష్టాంతాన్ని, ఒక భక్తుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ భక్తుడు పాపం చేసినప్పుడు ఆయన ప్రోత్సహించకుండా పరిశుద్ధుడైన దేవుడు ఏ విధంగా శిక్షించాడో ఒక దృష్టాంతాన్ని మనం 16 నుంచి 23 వచనాల వరకు చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. ఎవరి గురించి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఉజ్జియా గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 26వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతటి యూదా జనులందరూ 16 ఏండ్ల వాడై ఉజ్జియాని తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించెను. అమజ్యా తర్వాత అమజ్యా కుమారుడైన ఉజ్జియా రాజుగా నియమించబడ్డాడు. ఆ ఉజ్జియా గురించే ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అతడు ఉజ్జియా ఏలతను కట్టించి రాజగు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత
అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు, ఉజ్జియా రాజు పరిపాలన ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మనం ఉజ్జియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడు. అంత మాత్రమే కాదు, కానీ 5వ వచనంలో మనం చూస్తే దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఉజ్జియాలో ఉన్న శ్రేష్టమైన లక్షణాల్ని ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటిది, ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినవాడు. రెండవది, ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినవాడు. మూడవది, ఉజ్జియా వర్ధిల్లిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది, 7వ వచనంలో చివరిలో దేవుడు అతనికి సహాయము చేసెను. దేవుడు అతనికి సహాయం చేసెను. ఈ 4 మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఉజ్జియా ఒక ఉన్నత స్థితి, ఉజ్జియా ఒక స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడు. 2, ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. 3, ఉజ్జియా వర్ధిల్లిన వాడుగా చూస్తూ ఉన్నాం. 4, ఉజ్జియాకి దేవుడు సహాయముగా ఉండినవాడు. చివరి మాట మనం చూసుకుంటే 15వ వచనములో ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఉజ్జియా కీర్తి వ్యాపించేటట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 5 కారణాలను బట్టి దేవుడు ఉజ్జియా రాజును ఎంత ఉన్నత స్థితిలో ఉంచాడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఉజ్జియా రాజు ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఉజ్జియా రాజు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఉజ్జియా రాజు దేవుని చేత వర్ధిల్లేట్లుగా చేయబడ్డాడు. ఉజ్జియా రాజుకి దేవుని సహాయం కలిగింది. ఉజ్జియా రాజు యొక్క కీర్తి దూరముగా వ్యాపించింది. ఇది ఉజ్జియా రాజు యొక్క చరిత్ర. ఇప్పుడు మన అంశంలోకి మనం వెళ్తే, ఎలాంటి ఉజ్జియా? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన ఉజ్జియా, దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జియా, దేవుని చేత వర్ధిల్లబడిన ఉజ్జియా, దేవుని చేత సహాయం పొందిన ఉజ్జియా, అతని కీర్తి నలుమూలలా వ్యాపించేటట్లుగా చేసుకున్న ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. దేవుని చేత వర్ధిల్లబడేట్లుగా అయిన ఉజ్జియా గర్వించాడు. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన ఉజ్జియా గర్వించాడు, చెడిపోయాడు. 2 మాటలు చూస్తూ ఉన్నాం. 1 గర్వించాడు, 2 చెడిపోయాడు. ఎప్పుడు తెలుసా? స్థిరపడిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత, ఆయన కీర్తి దూరముగా వ్యాపించిన తర్వాత గర్వించాడు, చెడిపోయాడు. ఈ మాటలు ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు గర్వించారు, ఎవరు చెడిపోయారంటే, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన ఉజ్జియా గర్వించి చెడిపోయాడు. దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జియా గర్వించి చెడిపోయాడు. వర్ధిల్లేట్లుగా చేయబడిన ఉజ్జియా గర్వించి చెడిపోయాడు. దేవుని సహాయం పొందే ఉజ్జియా గర్వించి చెడిపోయాడు. కీర్తి నలుమూలలా వ్యాపించేట్టుగా చేసుకున్న జీవితం గర్వించి చెడిపోయాడు. అతడు ధూమపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము, వర్ధిల్లేటట్లుగా చేసిన దేవుని మీద ద్రోహము. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు.
పరిశుద్ధ స్థలములలో నుండి బయటికి పొమ్ము, పరిశుద్ధ స్థలముల్లో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిన ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టి రోగము పుట్టెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత గొప్పవారమైనా, మనం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన, మనం దేవుణ్ణి ఆశ్రయించి ఉన్న, మనము ఉన్నత స్థితిలో వర్ధిల్లేట్లుగా చేసిన, దేవుని పరిశుద్ధత విషయంలో మనము తప్పిపోతే దేవుడు ఊరుకునేవాడు కాదు. ఆయన తగిన శిక్ష విధించేవాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత తప్ప ఆయన ఇంక మరొకటి కోరుకునేవాడు కాదు. ఎన్నడెన్నటికీ నీ మందిరములో పరిశుద్ధతయే దేవునికి అనుకూలము. ఆ పరిశుద్ధత కాని వాటికి ఎంతటి వారైనా దేవుడు సహించేవాడు కాదు. ఎందుకే ఆయనకున్న పేరుల్లో ఒక పేరు, ఆయన పరిశుద్ధుడు. కుష్టు రోగం పుట్టింది. దేవుని యొక్క కోపాగ్ని, దేవుని యొక్క శిక్ష ఏ విధంగా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 20వ వచనంలో ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి, ఇప్పుడు ఇందాకడ గర్వించి చెడిపోయిన ఉజ్జియాకి ఎప్పుడైతే దేవుడు తగిన శిక్ష వేశాడో, పరిశుద్ధ స్థలముల్లో ప్రవేశించకూడని స్థలముల్లో ఉజ్జియా ప్రవేశించి దేవునికి తిరుగుబాటు చేసి దేవుని మీద ద్రోహం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ద్రోహం చేశారో దేవుడు ఉజ్జియాను మొత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడి గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించి ఉండెను. రాజు ఒక మాటగా చెప్పాలి అంటే వెలివేసినట్లుగా, కుష్ఠిరోగం కాబట్టి యెహోవా మందిరంలోనికి రాకుండా, అంత మాత్రమే కాదు కానీ ఒక ప్రత్యేకమైన ఒక రూములో, ఏ విధంగా అయితే కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళకుండా ఒక ప్రత్యేకమైన రూములో మనం పెట్టి ఆ వ్యక్తి దగ్గరికి సమీపించడానికి మనం భయపడతామో, అదే స్థితిలో ఏ మందిరంలోనికైతే ఉజ్జియా దేవుని మీద ద్రోహం చేసి వెళ్ళాడో ఆ మందిరంలోనికి లోపలికి ప్రవేశించే స్థితి లేకుండా చేయటమే కాకుండా తనను ఒక రూములో, ఒక సపరేట్, ఒక ప్రత్యేకమైన ఇంటిలో నివాసం ఉండేటట్లుగా చేశారు. దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదో ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పరిశుద్ధతను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యమును గూర్చి ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠిరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతి పెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజైను. కాబట్టి ఉజ్జియా చేసిన పాపపు పనికి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతను కోల్పోయి దేవుని మీద ద్రోహం చేసి పరిశుద్ధతకు వ్యతిరేకంగా చేసిన ఉజ్జియా రాజును శిక్షించుట ద్వారా తన పరిశుద్ధతను ఆయన కనపరుచుకున్నాడు. అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి ఉదయకాలం మందు మనం కలిగి ఉన్నందుకు మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి ఉదయకాలం మందు మనం మనసారా హృదయపూర్వకంగా స్తుతించి మనం ఆయన మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన పాపములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీరెంత పరిశుద్ధులు, మీరు మాకు ఉజ్జియా జీవితం ద్వారా జ్ఞాపకం చేశారు. వర్ధిల్లిన ఉజ్జియాని గర్వించినప్పుడు, పాపం చేసినప్పుడు, పరిశుద్ధతకు భంగం కలిగించినప్పుడు మీ శిక్షించి పరిశుద్ధతను బయలుపరిచినందుకు మీకు స్తోత్ర వందనములు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేసినందుకు ఉదయకాలం మందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.